హాయ్ వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో పోచారం విలేజ్లో ఉన్నటువంటి ఇన్ఫోసిస్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోను, సింగపూర్ టౌన్షిప్ అండ్ మైండ్ స్పేస్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి 200 గజాల ఓపెన్ ప్లాట్లో సింగిల్ బెడ్రూమ్తో కన్స్ట్రక్షన్ విత్ ప్రాపర్టీ ట్యాక్స్తో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. ప్లాట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శోభా ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలానే మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో అందంగా, అద్భుతంగా మీకు నచ్చే విధంగా ప్రమోట్ చేసిస్తాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వెస్ట్మెంట్కి బాగా ఉపయోగపడేటటువంటి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వస్తే మనం చూడబోయే ప్రాపర్టీ కంప్లీట్గా 200 గజాల్లో ఉంటుంది. 3650 డైమెన్షన్స్లో ఉంటుందండి. ఇది 36, ఇది 50 డైమెన్షన్స్లో ఉంటుంది. జనరల్గా అయితే ఓపెన్ ప్లాట్, బట్ గెస్ట్ హౌస్ పర్పస్ కోసం అని చెప్పి లోపల కన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఆ లోపల కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. దట్టు దీంట్లో మనకి ప్రాపర్టీ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. అంటే మనం వాడుకున్నంత కాలం హ్యాపీగా దీన్ని గెస్ట్ హౌస్లో వాడుకొని తర్వాత ఇదే 200 గజాల్లో మనం డబల్ బెడ్రూమ్ని నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి వరంగల్ హైవేకి ఇటు సైడ్ ఉన్నటువంటి ఇన్ఫోసిస్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది కనుక ఫ్యూచర్లో మనం ఈ ప్లేస్ అంతా కూడా వాడుకొని మనకి నచ్చినట్టుగా కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్కి కూడా రెడీగా ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ విత్ గెస్ట్ హౌస్ అండి. మీరు ముందు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఓపెన్ ఏరియా. 200 గజాల్లో దాదాపు సగం ప్లేస్ని ఇలా వదిలేశారు. వాళ్ళు ఫస్ట్ గెస్ట్ హౌస్ పర్పస్ చిన్నది కట్టుకొని ముందు ప్లేస్ అంతా కూడా ఇలా వదిలేశారు. కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లోపల ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ కన్స్ట్రక్షన్ చేసిన పార్ట్ కానీ మనం చూస్తున్నటువంటి ఈ ప్లాట్ కానీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో నుంచి నేను లోపలికి ఇలా ఎంటర్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చిన్న హాల్ అండి. ముందే చెప్పాను, ఇది కంప్లీట్గా వాళ్ళు మాత్రం గెస్ట్ హౌస్ పర్పస్కి పెట్టుకున్నారు. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి మనం దీన్ని రెంట్కి కూడా ఇవ్వచ్చు. ఒక సింగిల్ బెడ్రూమ్ కింద ఒక ఫ్యామిలీ ఉండడానికి కన్వీనియంట్గానే ఉంటుంది. ఇదైతే మనకి హాల్ కనిపిస్తుంది. హాల్లో నుంచి ఇలా వస్తే ఇక్కడ వీళ్ళు ఒక లివింగ్ ఏరియా లాగా ప్లాన్ చేసుకున్నారు. ఒక రూమ్ అనమాట, చిన్నగా లివింగ్ రూమ్ లాగా సిస్టమ్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడం కోసం ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే చిన్న కిచెను, ఇక్కడ కిచెన్ చేసి ఇచ్చారండి. కిచెన్ కూడా ఇలా ఎల్ షేప్లో డిజైన్ చేసి ఇచ్చారు. సింగిల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి వీలుగానే ఉంటుంది. చూసారు కదా, ఎల్ షేప్లో కిచెన్ ఉంది. కిచెన్కి కూడా బయట మనకి ఇటు వెంటిలేషన్ ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి వెంటిలేషన్. జస్ట్ విండోస్ ఒకటి మనం ఫిట్ చేసుకుంటే ఇంకా నీట్గా కూడా కనిపిస్తుంది. ఇటు సైడ్ నుంచి ఇలా వస్తే ఇప్పుడు మనం చూస్తున్నది బెడ్రూమ్. ఈ పార్ట్ అంతా కూడా బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా స్పేస్ ఉందన్నమాట. ఇంటి చుట్టూ కూడా స్పేస్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ మైండ్ స్పేస్ ఆఫీస్ కంపెనీ కనిపిస్తుంది చూడండి. ఆ కనిపించే బిల్డింగ్ ఒకటి మైండ్ స్పేస్, ఇంకొకటి యాక్సిస్ బ్యాంక్ అండి. అవి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో మనం ఫ్యూచర్లో దీన్ని ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఇది వాళ్ళు ఇలా గెస్ట్ హౌస్ లాగా ప్లాన్ చేసి ఇచ్చారు. ఇది కంప్లీట్గా హాల్. మీరు ఇటు చూడండి, ఇటు నుంచి కూడా మనకి హాల్లో నుంచి కూడా వెంటిలేషన్ ఇచ్చారు. ఒక పెద్ద విండోని ఇచ్చారు. మనం కొంచెం ఆ డోర్స్ ఒకటి ఫిట్ చేసేసుకుంటే విండోస్కి బాగుంటుందండి. సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ అయితే నీట్గానే డిజైన్ చేసి ఇచ్చారు. ఇటు సైడ్ మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ మీరు చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్ కూడా ఇచ్చారు. ఇంటి చుట్టూ తిరగడానికి కూడా స్పేస్ ఉంది. ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ కోసం అనేది ఒక సంప్ ఒకటి ఇక్కడ ఇచ్చారండి. సంప్ కూడా ఉంది. సో వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఎప్పుడైనా వచ్చి ఉండడానికి మాత్రం ఇది చాలా నీట్గా కన్వీనియంట్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం ఓవరాల్గా ప్లాట్ వచ్చి 200 గజాల్లో ఉంది. చూసారు కదా, కంప్లీట్గా ప్రాపర్టీ ఇది. ఇక మనం లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలానే మైండ్ స్పేస్ యాక్సిస్ బ్యాంక్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కూడా మనకి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సరౌండింగ్స్లో మనకి స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అయితే చాలా కన్వీనియంట్గా ఉన్నాయి.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి 1.5 మినిట్ ట్రావెల్ చేస్తే వచ్చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్డు గట్కేసర్ నుంచి ఈసీఎల్‌కి వెళ్ళేటటువంటి రోడ్డు. ఈ రోడ్‌కి మనకు వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంది. సో, మనకి లొకేషన్ హైలైట్స్, రోడ్ కనెక్టివిటీ అనేది చాలా చాలా బావుంది. ఎటు నుంచి చూసుకున్నా కూడా మనకు ఆఫీసెస్‌కి, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్సు, బ్యాంకు, ఇన్ఫోసిస్ లాంటివన్నీ కూడా చాలా దగ్గరగా ఉంది. రెడీ టు లివింగ్, ఒక సింగిల్ ఫ్యామిలీ ఉండడానికి కన్వీనియంట్‌గాను ఉంది. అదర్‌వైజ్ వీకెండ్స్ కానీ, లేకపోతే మనం దీన్ని గెస్ట్ హౌస్ పర్పస్ కొంతకాలం లాంగ్ రన్‌లో యూజ్ చేసుకొని, ఆఫ్టర్ దట్ మనం కావాల్సొచ్చినట్టు నీట్‌గా కన్‌స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు మనం అది చెప్తున్నాము అంటే, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా అవైలబుల్‌గా ఉంది కాబట్టి, మనం ఎలా కావాలంటే అలా కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో, ఇక ఫైనల్లీ కాస్ట్ విషయానికొస్తే మనకి స్క్వేర్ యార్డ్ వచ్చేసి 32,000 చెప్తున్నారు. ఓవరాల్‌గా మొత్తం కలిపి 64 లాక్స్, స్లైట్‌లీ నెగోషియబుల్. ఈ ప్లాట్‌కి సంబంధించి, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా పైన డైరెక్ట్‌గా ఓనర్ నెంబర్ ఇచ్చేసాం. ఓనర్‌తో ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్, లొకేషన్స్ అన్నీ కూడా ఇస్తారు. మీకు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా లీగల్‌గా చాలా పక్కాగా ఉన్నాయి. వాటిని కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు గనుక ఈ ప్రాపర్టీ నచ్చితే వెంటనే పైనున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్‌లో మీకు నచ్చే విధంగా ప్రమోట్ చేస్తాం. ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీలు చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీ ప్రమోషన్‌తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థాంక్ యూ వెరీ మచ్.